వీఆర్ ఇన్ అమరావతి ఫర్ ఎ గ్రౌండ్ రిపోర్ట్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వాటర్ పైప్ రాజధానిలో ఉన్న తుప్పు పట్టిపోయిన ఒక వాటర్ పైప్. దీనికి ఇప్పుడిప్పుడే మరమ్మతులు చేస్తున్నారు. ఒక వాటర్ పైప్ అయినా ఆంధ్రప్రదేశ్ ప్రజలని 2014 నుంచి ఎర్రి పప్పల్ని చేసి రాజధాని కడుతున్నామని చెప్పి రాజధాని కట్టకుండా 2 ప్రభుత్వాలు, ఒకటి తెలుగుదేశం ప్రభుత్వం, ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 2 ప్రభుత్వాలు రాజధానిని కట్టలేకపోయినాయా లేదా కడదామన్న ఉద్దేశం లేదా? హియర్ వి షుడ్ మెన్షన్ అబౌట్ 2 గవర్నమెంట్స్. అసలు ఈ రాజధానిని ఎందుకు కట్టలేదు, కట్టాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదా? ఒక రాజధాని కడుతున్నామని మభ్యపెడుతూ ఈరోజు ప్రజల్ని ఎక్కడికి తీసుకొచ్చారు? అసలు రాజధానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఫండ్స్ ఎంత, రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిన మొత్తం ఎంత, ఎవరి చిత్తశుద్ధి ఎంత? రెండు 2014 నుంచి ఇప్పుడు మనం 2025లో ఉన్నాం. అంటే దాదాపు 11 సంవత్సరాలు ఈ రాజధాని ప్రాంతంలో జరిగిన అభివృద్ధి ఏంటి, మనకి రాజకీయ నాయకులు చెప్తున్న సూక్తులేంటి, నీతులేంటి, వాళ్ళు చెప్తున్న ఈ నిజాల అబద్ధాల? ఈరోజు అమరావతిలో మనం గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలుసుకుందాం. లెట్ us dig it deeper and let us know what exactly is happening in అమరావతి. ఈరోజు సింగపూర్ లాంటి నగరం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి రాజధాని అంటే కేవలం అదేదో ఆట వస్తువులాగా ప్రవర్తించిన రాజకీయ నాయకులు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద పార్టీ, అది తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, వైఎస్ఆర్సీపీ అవ్వచ్చు, దీని మీద ఎక్స్క్లూజివ్గా ఇన్ డీటెయిల్గా లెట్ us have a ground report. Let's get into the capital. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక్క రాజధాని చాలా ఇబ్బంది పెడుతుంది. ఇప్పుడు కాదు, పొట్టి శ్రీరాములు గారు, అమరజీవి పొట్టి శ్రీరాములు గారు తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఆమరణ నిరాహార దీక్ష చేసి మదరాసీలుగా, తమిళులుగా పిలువబడుతున్న ఆంధ్రులకి ఆత్మగౌరవంతో పోరాడి సాధించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలంగాణ కూడా కలపడంతో మొదటగా కర్నూలు మన రాజధాని అన్నారు. అందరూ సంకలు గుద్దుకున్నారు, హ్యాపీ ఫీల్ అయిపోయారు. రాయలసీమ కరువు ప్రాంతం కాబట్టి అక్కడ రాజధాని ఉంటే చక్కగా కేంద్రీకృతం అవుతుంది డెవలప్మెంట్ అని చెప్పి అనుకున్నారు. మరేమైంది? కొన్ని సంవత్సరాల తర్వాత రాజధాని హైదరాబాద్ అయింది. ఒక నిర్మానుషమైన ప్రాంతం, గుట్టలతో రాళ్లతో నిండిపోయిన హైదరాబాద్ లాంటి ఒక రాజధానిని ప్రవేశపెట్టిన తర్వాత చాలామంది ముఖ్యమంత్రులు, కాంగ్రెస్లో పనిచేసిన ముఖ్యమంత్రులు కావచ్చు, తెలుగుదేశం పార్టీలో పనిచేసిన ముఖ్యమంత్రులు కావచ్చు, వీళ్ళందరూ కూడా హైదరాబాద్ డెవలప్మెంట్కి చాలా కాంట్రిబ్యూట్ చేశారు. ఇలా కాంట్రిబ్యూట్ చేయగా మొత్తం డెవలప్మెంట్ అంతా కూడా సెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ అక్కడైపోయింది. అంటే పెట్టుబడులు కావచ్చు, నిధులు కావచ్చు, కేటాయింపులు కావచ్చు, ఇవన్నీ కూడా మొత్తం హైదరాబాద్ కేంద్రీకృతంగానే జరిగినాయి. ఇంకేమవుతుంది? రాష్ట్రానికి రాజధాని కాబట్టి కోస్తా జిల్లాల నుంచి, రాయలసీమ జిల్లాల నుంచి, విశాఖ జిల్లాల నుంచి, శ్రీకాకుళం, అటువైపు ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ప్రతి ఒక్కళ్ళు హైదరాబాద్కి మైగ్రేట్ అవ్వటం మొదలుపెట్టారు. ఇలా మైగ్రేట్ అయిన తర్వాత, సెంట్రలైజ్డ్ డెవలప్మెంట్ అయిన తర్వాత నిధుల గురించి, నియామకాల గురించి, నీటి వనరుల గురించి తెలంగాణలో ఉద్యమం మళ్ళీ ఉవ్వెత్తున మొదలైంది. ఆ తర్వాత చరిత్ర మీకు తెలిసిందే. 2014న ఆంధ్రప్రదేశ్ని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని తెలంగాణగా, ఆంధ్రప్రదేశ్గా 2గా విభజించింది అప్పటి కాంగ్రెస్ కేంద్ర ప్రభుత్వం. ఆ దెబ్బతో ఈరోజు దాకా కూడా కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో కోలుకోలేదు. ఈ చరిత్ర అంతా ఎందుకు చెప్తున్నాం? ఈ చరిత్ర చెప్పాల్సిన అవసరం ఏంటి? రాజధాని అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఎన్నో సంవత్సరాల కళ, దశాబ్దాల కళ. అది కర్నూలు అయినా, హైదరాబాద్ అయినా, అమరావతి రాజధాని అయినా,
వైజాగ్ అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారు 3 క్యాపిటల్ల సిద్ధాంతం చెప్పినా ఏదైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకున్నది ఒకటే, నిధులు, నియామకాలు, అట్ ద సేమ్ టైం అండ్ ఉద్యోగాలు అండ్ రాష్ట్రం యొక్క అభివృద్ధి. ఈ అభివృద్ధి రాజధానిలో మాత్రమే చేస్తారా, లేకపోతే రాష్ట్రం అంతా చేస్తారా? అసలు అమరావతిలో ఏం జరుగుతుంది? 2014లో మొదలుపెట్టిన ఈ రాజధాని ఇప్పటిదాకా కూడా కంప్లీట్ అవ్వకపోవడానికి కారణాలు ఏంటి? అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక్క ప్రభుత్వాన్ని కూడా గట్టిగా మా రాజధాని మీరు ఎందుకు కట్టరు అని అడగలేకపోవటం వాళ్ళ చేతగానితనమా, లేదా రాజకీయ నాయకుల నేర్పరితనమా? ఏం జరుగుతుంది అమరావతిలో తెలుసుకోవాలంటే కడుతున్న కట్టడాలతో సహా అన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వర్షం పడుతుంది, సో ఆగేదేం లేదు. లెట్స్ గెట్ ఇన్ టు ద అమరావతి క్యాపిటల్ అండ్ దెన్ సీ వాట్ ఎవర్ వీ హ్యావ్ వాచ్డ్, విల్ డెఫినెట్లీ పుట్ దాట్ ఇన్ ద గ్రౌండ్ రిపోర్ట్. మొత్తం నిజాలు మీ ముందుకు తీసుకొస్తాం. సో ఇప్పుడు మనం 2014లో మనకి అమరావతి, ఓకే మీకు ముందు చెప్పాలి కదా, ఇవన్నీ కూడా ఎమ్మెల్యేల కోసం, ఎంపీల కోసం కడుతూ ఉన్న క్వార్టర్సులు 2014 నుంచి 2025 దాకా కడుతూ ఉన్న 2 ప్రభుత్వాలు కడుతూ ఉన్న క్వార్టర్సులు అనమాట. రైట్. 2015 ఏప్రిల్ 1 ఆంధ్రప్రదేశ్లో ఒక కొత్త రాజధాని అనౌన్స్మెంట్ జరిగింది, అమరావతి అని చెప్పని. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 2015లో కూటమిగా ఉన్నప్పుడు, అప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ పవన్ కళ్యాణ్ గారు పొత్తులో ఉన్నారు. వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు అఫ్కోర్స్ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా సరే పొత్తులో ఉన్నారు. వీళ్ళు 2015లో ఏప్రిల్ 1వ తారీఖు క్యాపిటల్ని అనౌన్స్ చేశారు. ఇట్లా అనౌన్స్ చేసిన తర్వాత కొన్ని నెలలకి అక్టోబర్ 22, 2015 ఒక 500 కోట్లు, మీరు వింటున్నది కరెక్టే, 500 కోట్లు పెట్టి ఆంధ్రప్రదేశ్ రాజధానిలో ఒక కార్యక్రమం చేశారు. ఆ కార్యక్రమానికి మన అప్పటి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వచ్చి ఇదిగో కనిపిస్తున్న ఈ మట్టిని తీసుకొని వచ్చి ఇది కొన్ని మంచి అంటే హిందూ ధర్మం ప్రకారం కొన్ని ప్రాంతాల నుంచి మట్టిలు మొత్తం తీసుకొని వచ్చి మన ఆంధ్రప్రదేశ్లో వేస్తున్నాము అని చెప్పారు. జస్ట్ గివ్ మీ ఎ సెకండ్. రైట్. సో కన్స్ట్రక్షన్ పనులు అయితే జరుగుతూ ఉన్నట్టు మనకు తెలుస్తుంది, కానీ ఈ కన్స్ట్రక్షన్ పనులు నిజంగానే కంప్లీట్ చేస్తారా ఈసారి ప్రభుత్వం అనేది మనం వేచి చూడాలి. రైట్. సో గోయింగ్ బ్యాక్ టు ద హిస్టరీ, ఆ రోజు 2015 సంవత్సరం అక్టోబర్ 22 నరేంద్ర మోదీ వచ్చినప్పుడు ఇంత మట్టి తీసుకొచ్చి ఇక్కడ పెట్టినప్పుడు 500 కోట్లు, మీరు వింటున్నది కరెక్టే, 500 కోట్లు పెట్టి ఒక కార్యక్రమం చేశారు. ఆడంబరంగా అసలు మొత్తం ఆకాశం అంత పందిరి, భూదేవంత ఇవన్నీ చెప్తారు చూసారా, అట్లాంటి ఒక స్టైల్లో దాదాపు 500 కోట్లు ప్రజాధనాన్ని ఉపయోగించి ఇక్కడ ఒక ఫంక్షన్ చేశారు, ఒక పెద్ద కార్యక్రమం. దాంట్లో నరేంద్ర మోదీ మనకు చాలా ప్రామిసులు చేశాడు, అది వేరే విషయం, అన్నీ చేయలేదనుకోండి. ఆ తర్వాత ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్, ఈ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏదైతే ఉందో దీని ప్రకారం ఆంధ్రప్రదేశ్కి చాలా అంటే చాలా నిధులు, అట్ ద సేమ్ టైం కొన్ని కేటాయింపులు ఉన్నాయి. ఈ నిధులు కేటాయింపులు ఏవైతే ఉన్నాయో వీటిల్లో మొట్టమొదటిగా మనకు గుర్తు రావాల్సింది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్. బుందేల్ఖండ్ అనేది ఒక వెనుకబడిన ప్రాంతం. ఈ ప్రాంతానికి సంబంధించిన ప్యాకేజ్ ఏదైతే ఉందో ఈ ప్యాకేజ్ మనకి ఆంధ్రప్రదేశ్కి కూడా రాయలసీమలో వెనకబడిన జిల్లాలకి, గుర్తుపెట్టుకోండి, రాయలసీమలో 4 వెనకబడిన జిల్లాలకి వీళ్ళు ఈ ప్యాకేజ్ ఇస్తామని చెప్పని అన్నారు, బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్. సో ఈ ప్యాకేజ్ కేంద్ర ప్రభుత్వం అదే కేంద్ర ప్రభుత్వం, ఇప్పుడున్నది కూడా అదే ప్రభుత్వం, అదే బీజేపీ, అదే తెలుగుదేశం పార్టీ, అదే కూటమి, అదే జనసేన, వీళ్ళందరూ మనల్ని ఎట్లా ఎర్రిపప్పలను చేస్తారో మీకు చెప్తా. బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ ఏమి రాకపోగా గిరిజన విశ్వవిద్యాలయం, పెట్రోలియం విశ్వవిద్యాలయం వీటితో పాటు అంటే తలుచుకుంటే నవ్వు వస్తుంది, ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ స్టేటస్
ఏంటది? ప్రత్యేక హోదా. మనందరికీ అల్జీమర్స్ ఉంది కాబట్టి మనందరం ఆంధ్రప్రదేశ్ ప్రజలందరం కూడా మనం మర్చిపోతూ ఉంటాం కాబట్టి మళ్ళీ గుర్తు చేస్తా. ప్రత్యేక హోదా మీకు గుర్తుందా? ఏ ప్రత్యేక హోదా? ఏ ప్రత్యేక హోదా కోసమైతే కేంద్రంలో ఉన్నప్పటి 2014లో ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ వెంకయ్య నాయుడు గారు ఫైట్ చేసి మరి ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కావాల్సిందే, 5 సంవత్సరాలు కాదు 10 సంవత్సరాలు అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల దగ్గర మార్కులు కొట్టేద్దాం అనుకొని చేసిన ఆ ఫీట్ ఏదైతే ఉందో ఆ ఫీట్ ప్రకారం మొత్తానికి బీజేపీకి మంచి మైలేజ్ వచ్చింది ఆ రోజు పార్లమెంట్లో, రాజ్యసభలో. వెంకయ్యనాయుడు గారు మాట్లాడిన అబ్బా ఆంధ్రప్రదేశ్ అంటే ఎంత ఇష్టం వెంకయ్యనాయుడు గారికి అని చెప్పి అందరూ అనుకున్నారు. మరి 2014లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ప్రత్యేక హోదా పక్కన పెట్టండి, అది ఇవ్వలేదు, ప్యాకేజ్ కూడా ఇవ్వలేదుగా అదే ప్రభుత్వం. ఎందుకని? మీకు ఇందాక చెప్పిన అమౌంట్ ఎంత? 500 కోట్లు, రైట్? ఇప్పుడు ఇంకో విషయం చెప్తా. 2014 నుంచి 19 దాకా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన అమౌంట్ ఎంతో తెలుసా? ఆంధ్రప్రదేశ్ రాజధాని కట్టుకోవటానికి ఇచ్చిన అమౌంట్ ఎంతో తెలుసా? 2500 కోట్లు. ఒక 1000 కోట్లు ఒకసారి, 1500 కోట్లు ఒకసారి. అబ్బా 2500 కోట్లు ఇచ్చారుగా అని ఒకవేళ మీరు అనుకుంటే, ఇందాక ప్రోగ్రామ్ ఖర్చు పెట్టింది 500 కోట్లు అన్నాగా, దాంతో కంపారిజన్ పోనీ అది కూడా వద్దు. అహ్మదాబాద్లో ఒక కన్వెన్షన్ సెంటర్ కట్టిన భారతీయ జనతా పార్టీ కట్టడానికి అహ్మదాబాద్లో 22,000 కోట్లు ఇచ్చారు. ఏంటి? 22,000 కోట్లు అహ్మదాబాద్లో కన్వెన్షన్ సెంటర్కి కట్టుకోవటానికి ఇచ్చారు. మరి ఒక రాష్ట్ర రాజధానికి ఎంత రావాలి? ఒక రాష్ట్ర రాజధానికి ఎంత రావాలి? జస్ట్ అండర్స్టాండ్ ద డబుల్ సైడ్ గేమ్ ఆఫ్ దిస్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ద పొలిటీషియన్స్. మీకు ఇందాక చెప్పినట్టుగా అమరావతిలో రాజధానిని ఒక్కసారి 2015వ సంవత్సరంలో అనౌన్స్ చేసిన తర్వాత 2015 అక్టోబర్ 22 ఇందాక మీకు చెప్పిన నరేంద్ర మోదీ రావటం ఇవన్నీ జరిగినాయి. మరి తర్వాత ఏం జరిగింది? దాదాపు 33,000 ఎకరాలు ఈ ప్రాంతంలో రైతుల దగ్గర నుంచి, స్థానికుల దగ్గర నుంచి, అన్ని కులాలు మతస్థుల దగ్గర నుంచి ప్రభుత్వం తీసుకుంది. ఇట్లా తీసుకున్న ప్రభుత్వం అంటే దాదాపు 25,000 మంది, 33,000 ఎకరాలు. 33,000 ఎకరాలు ఎందుకు అని చెప్పి అప్పట్లో కొంతమంది నాయకులు బయటకు వచ్చి నిరసన తెలియచేయడం కూడా జరిగింది. ఆ నిరసనలో భాగంగా తాడేపల్లి ఉండవల్లి సెంటర్ వచ్చి పవన్ కళ్యాణ్ గారు ఇలా కాదు, మీరు దయచేసి ఇన్ని ఎకరాలు తీసుకోవద్దు, మీరు ఈ ల్యాండ్ అక్విజిషన్ ఈ పార్ట్లో వరకే తీసుకోండి, నొలకపేట వరకు ఆపండి, ఇట్లా కొన్ని చెప్పుకుంటూ వచ్చారన్నమాట. పోలకంపాడి ప్రాంతాల్లో కొన్ని ఆపండి అని చెప్పని ఆయన సజెషన్స్ ఆయన ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు 33,000 ఎకరాలు అవసరం లేదు అని చెప్పని ఆయన చెప్పడం జరిగింది. ఇట్లా రాజకీయాల పరిణామాలు జరుగుతూనే ఉన్నా సరే అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మాత్రం తన నిర్ణయం తీసుకోవడం జరిగింది. తన నిర్ణయం కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తానికి సిఆర్డిఏ ఫామ్ అయింది. సిఆర్డిఏ ఫామ్ అయిన తర్వాత ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తిగా కంప్లీట్ చేయడం కూడా జరిగింది. 14 నుంచి 19 దాకా మన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పబడుతున్న ఈ ప్రాంతంలో కట్టించిన కట్టడాలు, ప్రభుత్వానికి సంబంధించిన కట్టడాలు ఏంట్రా అంటే, ఒకటి సెక్రటేరియట్, సచివాలయం. ఇది తాత్కాలికం అని చెప్పని ఆంధ్రప్రదేశ్ అప్పటి ప్రభుత్వం చెప్పింది. అంటే తాత్కాలిక సచివాలయం, అసెంబ్లీ అండ్ దెన్ ఈ 2 ప్రభుత్వ కార్యాలయాలతో పాటు ఒక హైకోర్టు. ఈ హైకోర్టుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించింది. దీనితో పాటు ప్రైవేట్ యూనివర్సిటీస్ విఐటి, ఎస్ఆర్ఎం అండ్ అమృత, ఈ 3 కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ వచ్చినాయి ఆంధ్రప్రదేశ్కి. ఈ 6 కట్టడాలు తప్ప 14 నుంచి 19 దాకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఎంతవరకు ఈ రాజధానిని తీసుకెళ్లారా అంటే, మీరు చూస్తే ఈ చుట్టుపక్కల కడుతున్న కట్టడాలు కూడా ఈ మధ్యలో మొదలుపెట్టినాయే. సో ఇవి ఎమ్మెల్యే క్వార్టర్స్లు, ఎమ్మెల్యే అండ్ ఎంపీ క్వార్టర్స్లు అని చెప్పని అంటున్నారు.
ఇలాగా పూర్తి స్థాయిలో ఆంధ్రప్రదేశ్ రాజధానిలో పూర్తి స్థాయి కట్టడాలు కట్టకుండా జడ్జెస్కి సంబంధించి లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకు సంబంధించిన క్వార్టర్స్లు కావచ్చు, ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో కట్టకుండా అరకొరగా చేసింది అప్పటి ప్రభుత్వం. వాళ్ళు 2019లో ఒకవేళ మేము వచ్చుంటే ఇవి కంప్లీట్ చేసేవాళ్ళమని జగన్మోహన్ రెడ్డి గారి మీద నెడతంటే 2019 తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాజధాని పూర్తిగా టర్న్ అయిపోయింది. అంటే 2019లో 151 సీట్లతో గెలిచిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆంధ్రప్రదేశ్ రాజధానే కాదు, మనకి 3 రాజధానులు ఉన్నాయి, సౌత్ ఆఫ్రికా లాంటి కంట్రీస్లో 3 రాజధానులు ఉంటాయి అని చెప్పుకొచ్చి విజయవాడ అమరావతి లెజిస్లేటివ్ క్యాపిటల్, వైజాగ్ ఫినాన్షియల్ క్యాపిటల్ అండ్ కర్నూలు లీగల్ క్యాపిటల్ అంటే న్యాయ రాజధాని అని చెప్పుకొచ్చారు. ఇట్లా చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఆయన స్టేట్మెంట్, ఆయన అనౌన్స్మెంట్ తర్వాత అసెంబ్లీలో అమరావతి మొత్తం భగ్గుమండింది. ఇక్కడ రాజధాని కోసం మేము భూములు ఇచ్చి మా భూములను త్యాగాలు చేశాము, కానీ ఫలితంగా ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసింది, మమ్మల్ని మోసం చేసింది, ఇది పార్టీలకు సంబంధించింది కాదు, ప్రభుత్వాలు కంటిన్యూ చేయాలి కదా మ్యాండేట్ని అని రాజధానికి సంబంధించిన భూములు ఇచ్చిన రైతులు సామాన్య ప్రజలు కూడా ఉవ్వెత్తున ఉద్యమం చేశారు. ఆ ఉద్యమంలో జస్ట్ సో యు నో ప్రశ్న కూడా పాల్గొంది. నేను ఆ ఫోటో కూడా వేస్తాను చూడండి. ఆ రోజు ప్రశ్న నుంచి మేము రిప్రజెంట్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని తరపున ఇక్కడ తుళ్ళూరు మందడంలో చేస్తున్న ఉద్యమాల్లో మేము పాల్గొనడం జరిగింది. అప్పుడు నిరాహార దీక్ష చేయడం జరిగింది. ఆ రోజు ఒక నిరాహార దీక్ష అయిపోయిన తర్వాత స్పీచ్ ఇవ్వటం కూడా జరిగింది. ఆ తర్వాత పోలీసులు చడవుడు చేశారు, అది వేరే విషయం. సో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని అంటే డోంట్ టేక్ యువర్ పొలిటికల్ స్టెప్స్ అని చెప్పని మేము కూడా వ్యతిరేకించడం జరిగింది. సో 19 తర్వాత పూర్తిగా రాజకీయ పరిణామాలు మారిపోయినాయి. ఆంధ్రప్రదేశ్లో ఈ రాజధానికి సంబంధించిన పనులు పూర్తిగా ఆగిపోయినాయి. ఇక్కడ మనం జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించాలా, చంద్రబాబు నాయుడు గారిని నిందించాలా అని ఒకవేళ అనుకుంటే వీ హ్యావ్ టు క్రిటిసైజ్ బోత్ ద లీడర్స్, బోత్ ద పార్టీస్, బోత్ ద గవర్నమెంట్స్. ఎందుకంటే 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు గారు రాజధానిలో కనీసమైన కట్టడాలు ఈ క్వార్టర్స్లో, ఆ హైరైజ్ అపార్ట్మెంట్లో లేకపోతే ఇవన్నీ కూడా కంప్లీట్ చేయకుండా వదిలేశారు. తద్వారా అంటే ప్రభుత్వం మళ్ళీ వస్తుందేమో అనే ఒక ఆలోచనలో ఆయన ఉన్నారో లేకపోతే నన్ను ప్రజలు నమ్ముతారని అనుకున్నారో ఏంటో నాకు తెలియదు. కానీ మొత్తానికి తెలుగుదేశం పార్టీ హ్యాస్ ఫెయిల్డ్ టు షో పబ్లిక్ దట్ వీఆర్ లిటరలీ డూయింగ్ దిస్. మేము చాలా నిబద్ధతతో ఉన్నామని చెప్పని చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం 2014 నుంచి 19 దాకా ప్రజల్ని నమ్మించలేకపోయింది. తద్వారా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చారు. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు తప్పది. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలోకి రాగానే ప్రజా దర్బార్ని కూలగొట్టిన తర్వాత కూడా మేము మాట్లాడటం జరిగింది. ప్రజా దర్బార్ కూలగొడితే మీరు ఈ పక్కనే ఉన్న మంతెన సత్యనారాయణరాజు ఆశ్రమాన్ని, ఆ పక్కనే ఉన్న ఇంకో స్వాములు బాబాలు ఈ బ్యాచ్ ఒకటి ఉంది, ఈ ఆశ్రమాలని మరి మీరు ఎందుకు పగలగొట్టరండి అని చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రెస్ మీట్ ప్రశ్న తరపు నుంచి హేతువాద సంఘం తరపు నుంచి మేము పెట్టడం జరిగింది. సో జగన్మోహన్ రెడ్డి గారు కైండ్ ఆఫ్ ఒక పొలిటికల్ వెండేటా, రాజకీయ కక్ష, ఇది కక్షపూరితమైన రాజకీయం కింద ప్రజలు అందరూ మీడియా కూడా చూడటం జరిగింది. ప్రజా దర్బార్ కూలగొట్టడంతో మొదలైన అది ఆ తర్వాత ఇక ఆంధ్రప్రదేశ్లో జరిగిన సందర్భాలను ఈ రాజధానిని ఆపేయటం కావచ్చు, ఆపేయటం అనే దానికంటే కూడా వర్క్స్ పూర్తిగా కంప్లీట్ చేయకుండా వదిలేయటంతో తద్వారా ఇక్కడ మెషినరీ కావచ్చు, కట్టడాలు కావచ్చు, ఇవన్నీ ఆగిపోయినాయి. కొన్ని మీడియా సంస్థలు జగన్మోహన్ రెడ్డి గారిని ఈగో అంటే, కొన్ని మీడియా సంస్థలు కావాలని రాజకీయ కక్ష అని చెప్పని అన్నారు. ఇక జగన్మోహన్ రెడ్డి గారిని సమర్థించే మీడియా ఏమో రాజధాని ఒకే చోట ఉంటే మళ్ళీ హైదరాబాద్ లాంటి పరిస్థితులు వస్తాయేమో, మనం సెంట్రలైజ్ చేయాలి కదా ఫండ్స్ అన్నింటినీ అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారిని సమర్థించిన వ్యక్తులు ఉన్నారు. సో ఇట్లా 2 పార్టీల నడుమ, 2 రాజకీయ వ్యక్తుల నడుమ ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆశ, రాజధాని అనే ఆశ
దాదాపు 5 నుంచి 6 కోట్ల మంది ఒక భావోద్వేగంతో కూడుకున్న ఒక ప్రాంతం ఏదైతే ఉందో అది ఇలా శిథిలావస్థకి 19 నుంచి 24 దాకా వచ్చేసింది. మరి 24 తర్వాత ఏం జరిగింది? లెట్స్ గెట్ ఇన్ టు ది స్టోరీ అగైన్. రెండు 2014 నుంచి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాల్లో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి. అంటే మనకు ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయి, బ్లూ అయి, రెడ్ అయి, గ్రీన్ అయిపోయి ఎల్లో అయిపోద్ది. ఎందుకంటే ఎల్లో అయిపోవడం ముఖ్యం, ఇంపార్టెంట్. ఎందుకంటే సింగపూర్ తరహా రాజధాని, బోయపాటి, రాజమౌళి లాంటి డైరెక్టర్లు వచ్చి మనకి ఇక్కడ డిజైన్లు చేయడం అన్నీ, అసలు ఆ సూర్యుడు వచ్చి చక్రం మీద పడతాం అసలు మామూలుగా కాదు. అరాచకం అంటే అరాచకం. ఇలాంటివన్నీ విన్న ఆంధ్రప్రదేశ్ ప్రజలు అంటే గ్రీన్ ఫీల్డ్ క్యాపిటల్ అంటాం, సెల్ఫ్ సస్టైనబుల్ క్యాపిటల్, ఫస్ట్ వరల్డ్స్ సెల్ఫ్ సస్టైనబుల్ క్యాపిటల్ అంటాం. బాబాయ్ రండి, సెల్ఫ్ సస్టైనబుల్ క్యాపిటల్ అంటాం. ఇట్లా చాలా అంటే చాలా విషయాలు ప్రజలు నమ్మారు. ఇక్కడ రైతులు కూడా భూములు ఇవ్వటం ఇవన్నీ జరిగింది. బాబాయ్ మీ పేరు? సుధాకర్ గారు. ఇక్కడ భూములు ఇచ్చారా మీరు ఏమన్నా? మీకేం భూమి లేదా? ఈ బర్రెలు మీయేనా? మీయే. ఏ ఊరు మీది? రాయపూడి. ఓకే. సో ఇట్లా భూములు ఇచ్చిన వాళ్ళు మరి అమరావతి అయిపోయిద్దని చెప్పని అన్నారు కదా, 2014 నుంచి మీరు చూస్తున్నారు. మరి మీకు ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుంది? అంటే అయ్యిద్ది అనిపిస్తుందా, అవ్వదని? మీ జనరల్గా మీరు చెప్పండి. జనరల్గా అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అసలు ఏమీ చేయలేదు. ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చినాక కొన్ని పనులు, మొదలైన పనులు జరుగుతున్నాయి. చెత్త చెదారం మొత్తం క్లియరెన్స్ చేసేసారు. మొదలుపెట్టిన వర్క్ వచ్చి చేస్తానే ఉండారు. రోడ్ల పని కానీ, బిల్డింగ్ల వర్క్ కానీ మొత్తం జరుగుతూనే ఉంది. అది ఎప్పుడు అయ్యేది అనేది మనం ఎట్లా చెప్పగలుగుతాం? అది అంతే కదా. 2014 నుంచి బాబు గారు వచ్చిన కానీ వర్క్ జరుగుతుంది. సూపర్, మంచిదే. అయితే మరి వర్క్ జరిగితే మంచిదే. 14 నుంచి 19 దాకా కంప్లీట్ చేస్తుంటే బాగుండేదని మీరు ఏమన్నా ఇక్కడ మీరందరూ కూడా ఏమన్నా అనుకుంటాం? ఏమైనా జరిగిందా? డెవలప్మెంట్ అందరికి మంచిదేగా. అయ్యి ఉంటే పని, అవకాశం ఉంటే ఏమైనా సంపాదన ఉండిద్ది, అయ్యి ఉంటే బెనిఫిట్ వచ్చింది. అది సో ఇక్కడ లోకల్ నేను మాట్లాడలేదు. బాబాయ్ మీ ఒక్క నిమిషం, మీ పేరేమన్నారు? సుధాకర్ గారు, రాయపూడి. సుధాకర్ గారు రాయపూడి నుంచి. ఈయన చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పటి నుంచి కొద్దిగా డెవలప్మెంట్ జరుగుతుంది అనేది దిస్ ఇస్ ద న్యూట్రల్ టోన్. ఎవరో మేము వైసీపీ అని కొంతమంది, తెలుగుదేశం పార్టీ అని కొంతమంది ఎవరైతే అనుకుంటారో, జస్ట్ దిస్ ఇస్ అ వెరీ న్యాచురల్. ఆయన బర్రెలు కాచుకుంటూ వచ్చారు. ఎన్ని బర్రెలు ఉన్నాయి? 6 ఉన్నాయా? ఓకే, అంతా బాగానే నడుస్తుందా? వెరీ గుడ్, థ్యాంక్ యూ బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇట్లా మనకి ప్రజలు కూడా కొంతమందితో మేము మాట్లాడటం జరిగింది. దే ఆర్ వెరీ యాక్చువల్లీ హ్యాపీ దట్ 14 to 19 తర్వాత 19 to 24 ఆగిపోయిన పనులు అమరావతిలో జరుగుతున్నాయి. కానీ కొంతమంది ప్రజలైతే హ్యాపీగా ఉన్నారు. ఇంకా కొంతమంది అప్పుడే కంప్లీట్ చేసి ఉంటే బాగుండేదని కొన్ని వాయిసెస్ ఉన్నాయి. ఇంకొంతమంది సరే ఈసారైనా అట్లీస్ట్ కంప్లీట్ చేస్తే బాగుంటుంది. కంప్లీట్ చేయటం అంటే ఒక రాజధాని ఊరికే 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కట్టే పని అంటే కాదు. కానీ అట్లీస్ట్ కొన్ని ప్రైవేట్ కంపెనీస్, కొన్ని ప్రభుత్వ కట్టడాలన్నీ కూడా కంప్లీట్ చేసేసి ఈ రోజుకి కూడా ఐకానిక్ టవర్స్ మొదలు పెట్టలేదు. ఒకసారి మనం ఐకానిక్ టవర్స్ దగ్గరికి వెళ్దామా? లెట్స్ గో. సో నేను మీకు ఇందాక చెప్పిన ఐకానిక్ టవర్స్ ఉంది కదా, దానికి సంబంధించిన ఐ థింక్ అది శిలాఫలకం అనుకుంటా. దానికి సంబంధించిన శిలాఫలకమే ఇది. లెట్ us get inside దిస్ ఐకానిక్ టవర్స్ ప్లేస్. చూద్దాం రండి ఎలా ఉందో ఒకసారి. కంటిన్యూషన్ వర్క్స్ అయితే జరుగుతున్నట్టున్నాయి. షాపూర్జీ పల్లోంజీ వాళ్ళకి ఇచ్చినట్టున్నారు. ఓకే, మడి షాపూర్జీ పల్లోంజీ. సో హియర్ వి గో. ఫస్ట్ టవర్ ఐ థింక్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అక్కడ. ఐకానిక్ టవర్ నెంబర్ 1 రైట్. సో మీరు చూస్తే కట్టడం అది డీప్ ఎక్స్కవేషన్ అహెడ్. ఐ థింక్ మనము ముందుకు వెళ్ళటానికి ఐ థింక్ వీ డోంట్ హ్యావ్ ఎనీ పర్మిషన్. సో లెట్ us స్టాప్ హియర్. బట్ మీరు చూస్తే ఐకానిక్ టవర్ నెంబర్ 1, ప్రవీణ్ యూ కెన్ షూట్ డౌన్. అదిగోండి అక్కడ చూడండి, వీ హ్యావ్ నెంబర్ 2. ఐకానిక్ టవర్ నెంబర్ 2 కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు చూడండి. సో
ఎప్పుడు కన్స్ట్రక్ట్ చేస్తారో ఏమో తెలియదు కానీ మొత్తానికి యా దెర్ ఆర్ సమ్ పాయింట్స్. రైట్. సో ఇప్పుడు ఈ ఐకానిక్ టవర్స్ ఇవి కన్స్ట్రక్ట్ చేస్తే చాలా బాగుంటాయని చెప్తున్నారు, కానీ అప్పటి నుంచి అలాగే ఉన్నాయి. 2014 నుంచి 15 నుంచి వచ్చిన ప్రపోజల్స్ ఇవి, ఇప్పటికి కూడా ఇంకా జరగలేదు. సో ఐ విల్ ఇప్పుడు 2019 నుంచి 24 దాకా కథ విన్నారు కదా. ఇప్పుడు 24 నుంచి ఇప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏం చేసింది అంటే, ఇందాక మీరు ఆ కామన్ మ్యాన్ వాయిస్ విన్నట్టు ద గవర్నమెంట్ హ్యాస్ కంప్లీట్లీ రీఇన్స్టేటెడ్, మళ్ళీ కొత్తగా రీవ్యాంప్ చేశారు అన్ని పనులు కూడా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రీవ్యాంప్ చేసి అన్నీ ఐ మీన్ క్వార్టర్సెస్ కావచ్చు, ఎమ్మెల్యే ఎంపీ మినిస్టర్స్ క్వార్టర్స్లు కావచ్చు, లేకపోతే జడ్జెస్కి సంబంధించిన బంగ్లాస్ కావచ్చు, ఇవన్నీ కూడా మళ్ళీ రీవ్యాంప్ చేశారు పనులు. సో దిస్ ఇస్ ఇది మంచి పరిణామమే. కానీ ఇక్కడి నుంచి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు రాజధానికి, ఎస్పెషల్లీ రాజధానికి కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నిధులు మరి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం తీసుకొని వస్తుందా? ప్రత్యేక హోదా ముగిసిపోయిన అధ్యాయం అని చెప్తున్న ఎదవలు ఎవడెవడైతే ఉన్నాడో వాళ్ళ నోరులు మూయించి అట్లీస్ట్ పోని వాళ్ళు ఎదవలు కాకపోతే విన్న ప్రజలు మనందరం ఎదవలని అనుకుందాం కాసేపు. ప్రత్యేక ప్యాకేజ్ అయినా సరే ఈ ప్రభుత్వం తీసుకురాగలుగుతుందా? ప్రత్యేక ప్యాకేజ్ తీసుకురాకపోయినా ఈ వెనకబడిన జిల్లాలకి బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్, రాయలసీమలో వెనకబడి జిల్లాలకు కావచ్చు, గిరిజన విశ్వవిద్యాలయం, పెట్రోకెమికల్ విశ్వవిద్యాలయం, ఈ యూనివర్సిటీస్తో పాటు ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్కి సంబంధించిన ఆ యాక్ట్ ఏదైతే ఉందో దాన్నైనా అమలు పరుస్తుందా కేంద్ర ప్రభుత్వం అనేది? కేంద్ర ప్రభుత్వం అమలు పరిచేటట్టు ఈ ప్రభుత్వం చేస్తుందా, లేదా ఆందీలు బూందీలు తుఫాన్లు అని చెప్పని డబ్బాలు కొట్టుకోవడంతోనే ఆగిపోతారా అనేది మనం వేచి చూడాలి. సో ఫైనలీ అమరావతి ద ఫర్గటన్ క్యాపిటల్ అని మనం ఏదైతే టైటిల్ పెట్టామో దీన్ని ద ఫర్గటన్ క్యాపిటల్ అనకుండా ద చీటెడ్ క్యాపిటల్, అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలని 2 ప్రభుత్వాలు, 2 ముఖ్యమంత్రులు, ఒక కేంద్ర ప్రభుత్వం, 2 సార్లు అధికారంలోకి వచ్చిన కేంద్ర ప్రభుత్వం అందరూ కలిసి ఈరోజు అమరావతిని ఈ పరిస్థితిలో ఉంచారు. చూడాలి అట్లీస్ట్ ఈ టర్మ్లో అయినా ప్రజలకి చెప్పిన మాటల్ని నిజం చేస్తారో లేదా మళ్ళీ అయ్యే చెవిలో పూలు పెడతారో. థ్యాంక్ యూ సో మచ్. 3 ప్రభుత్వాలు, 2 ముఖ్యమంత్రులు, 40 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి రాజకీయ పరిపక్వత, ఎక్స్పీరియన్స్, జగన్మోహన్ రెడ్డి గారి 3 రాజధానుల సిద్ధాంతం ఏది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఒక రాజధానిని కట్టబెట్టలేకపోయింది. చూద్దాం ఇప్పటికైనా అమరావతి ముందుకెళ్తుందా లేదా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉద్యోగాల కోసం ఊర్లు వదిలి వెళ్ళాలా అని. దిస్ ఇస్ రావణ్ ఫ్రమ్ ప్రశ్న. యూ ఆర్ నాట్ అన్ ఎక్సెప్షన్.